ఈరోజు మీతో ఒక చిన్న విషయం డిస్కస్ చేయడానికి వచ్చాను. అదేంటంటే మనం షాద్నగర్ హైవేలో చాలా వెంచర్స్ని విజిట్ చేయడం జరిగింది. రకరకాల కంపెనీస్ ఉన్న వెంచర్స్ అన్ని విజిట్ చేయడం జరిగింది. సో ఒక 6 months 8 months బ్యాక్ నేను ఒక వెంచర్ విజిట్ చేశాను. అది ఎక్కడుందంటే షాద్నగర్ నుంచి కిషన్ నగర్ దాటి కంసాన్పల్లి దాటి ఇంకొంచెం ముందుకెళ్తే భీమవరం అనే విలేజ్లో ఈ వెంచర్ ఉంది. సో ఆ వెంచర్ విజిట్ చేసినప్పుడు ఒక ఫ్రెండ్తో కలిసి వెళ్ళాను నేను. సో ఆ వెంచర్ విజిట్ చేసినప్పుడు బాగా లోపలికి అనిపించింది. సో మా ఫ్రెండ్ కూడా చెప్పడం ఏంటంటే అంటే ఇక్కడ సేల్ అవ్వడం కష్టం లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చాలా లోపలికి ఉంది. అంటే ఎవరైనా విజిట్ చేయడానికి వచ్చినా కూడా కస్టమర్ మనం తీసుకెళ్ళినా కూడా చాలా లోపలికి ఉంది అనే ఒక మాట అయితే ఆ రొటీన్ డైలాగ్ వినిపిస్తుంది అనమాట. సో ఇక్కడ సేల్ అవ్వడం కష్టం, అంత తొందరగా సేల్ అవ్వదు ఈ వెంచర్ అని ఒక అభిప్రాయానికి వచ్చి మేము అక్కడి నుంచి ఆ వెంచర్ అంతా విజిట్ చేసి చూసి వచ్చేసాం. బట్ ఇప్పుడు రీసెంట్గా ఒక 3 days బ్యాక్ నేను అక్కడికి మళ్ళీ ఆ వెంచర్ని విజిట్ చేయడం జరిగింది. చూస్తే అక్కడ డెవలప్మెంట్స్ అనేది చాలా బాగా వచ్చేసినాయి. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత బాగా డెవలప్మెంట్ చేస్తారని. ఇప్పుడు చూస్తే ఆ వెంచర్లో మనకి రోడ్స్ కానీ సీసీ రోడ్స్ వచ్చేసినాయి. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వచ్చేసింది. డ్రైనేజ్ వర్క్స్ కంప్లీట్గా అయిపోయినాయి ఆల్మోస్ట్. అండ్ వాటర్ ట్యాంక్, ఇవన్నీ కూడా ఏవైతే ఇప్పుడు DTCP నామ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ ఉన్నాయో 30-40 feet రోడ్స్ అవన్నీ కూడా కంప్లీట్గా డెవలప్ అయిపోయినాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ వెంచర్లో. అసలు ఈ వెంచర్స్ అసలు ఎవరైనా కొంటారా అనుకున్న వెంచర్ ఇప్పుడు అందులో మనం ఒక కార్నర్ ప్లాట్ కానీ లేదా ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ కానీ వెతికితే దొరకట్లేదు. సో ఇక్కడ ఒక విషయం ఏమర్థమైందంటే మన అభిప్రాయం అంటే మన ఒపీనియన్స్ అన్ని పక్కన పెడితే పబ్లిక్ ఏది కావాలో, అంటే ఇప్పుడు పబ్లిక్ చాలా సెలెక్టివ్గా ఉన్నారని మాత్రం విషయం క్లియర్గా అర్థమవుతుంది. పబ్లిక్ ఇప్పుడు కస్టమర్స్ ఎవరైతే వెంచర్స్కి వెళ్ళి ప్లాట్స్ కొంటున్నారో వాళ్ళు చాలా సెలెక్టివ్ మోడ్లో ఉన్నారు ప్రజెంట్. అంత ఈజీగా ప్లాట్స్ అయితే అంటే ఇన్వెస్ట్మెంట్లు అనేవి అంత ఈజీగా చేయట్లేదు. ఈ వెంచర్ ఎందుకు ఇంత తొందరగా సోల్డ్ అవుట్ అయిపోయింది అంటే రీజన్ ఒకటే, డెవలప్మెంట్స్ అనేవి బాగున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ వెంచర్ కరెక్ట్గా మనకి RRR కనెక్టింగ్ పాయింట్లో ఉంది. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 1 to 1.5 kilometer డిస్టెన్స్లోనే మనకి RRR ఎగ్జిట్ పాయింట్ వస్తుంది. సో అందుకని ఈ వెంచర్ ఈజీగా సోల్డ్ అవుట్ అయిపోయింది అనే సంగతి మొన్న వెళ్తే అర్థమైంది. అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ కానీ అండ్ సండేస్ మనకి ఎవరైతే కస్టమర్స్ ఉంటారో విజిట్స్ బాగా జరుగుతున్నాయి. మీరు కూడా ఎవరైనా షాద్నగర్ సరౌండింగ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఒకసారి వెంచర్ని విజిట్ చేయండి. విజిట్ చేసి మీకు కావాల్సిన ప్లాట్ అక్కడ ఉందో లేదో ఒకసారి సెలెక్ట్ చేసుకొని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ దీనికి ఎక్స్టెన్షన్ మనకి ఇంకొక 20 acres వెంచర్ అయితే ఏరియాలో వస్తుంది. దీనికి ఆనుకునే వస్తుంది. సో ఖచ్చితంగా ఇది మనకి ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ ఇస్తుందని మాత్రం నమ్మకం 100% ఉంది. ఎందుకంటే ఒక 3-6 months బ్యాక్కి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 10% అయితే మనకి అప్రిషియేషన్ అనేది వచ్చేసింది వెంచర్లో. అది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. సో ఇది కనుక వెంచర్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ ఎక్స్టెన్షన్ కూడా వచ్చి ఎక్స్టెన్షన్లో కూడా డెవలప్మెంట్స్ స్టార్ట్ చేసి ప్లాటింగ్ అది స్టార్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ చేసిన డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే డెవలప్మెంట్స్ కనుక అవే 100% చేస్తారు అక్కడ కూడా. ఆ డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అయితే ఇప్పుడున్న ప్రైస్లో 50% ఇప్పుడున్న ప్రైస్లో 50% హైక్ చేసే అక్కడ ఆ వెంచర్ని ప్రైజింగ్ అనేది పెడతారనేది ఇన్ఫర్మేషన్ అయితే మనకు గట్టిగా ఉంది. సో షాద్నగర్ అనేది మనకి ఏ రేంజ్లో డెవలప్ అవుతుందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. సో అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ సెజ్లు కానీ అండ్ మీకు షాద్నగర్లో లేని స్కూల్ లేదు, షాద్నగర్లో లేని షాపింగ్ మాల్ లేదు. షాద్నగర్ అనేది ఇప్పుడు మనం ఏదో సిటీకి చాలా దూరంగా ఉంది అనుకోవడానికి అయితే లేదు. సిటీకి అసలు మనం అక్కడికి వెళ్ళి రావడంతోనే అసలు షాద్నగర్ వెళ్ళొచ్చామా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే దారిలోనే మనకి చాలా కంపెనీస్, IT కంపెనీస్, వెంచర్లు, విపరీతమైన రద్దీ, ట్రాఫిక్. షాద్నగర్ హైవే మొత్తం ఇప్పుడు మనకి మంచి ట్రాఫిక్ ఉంటుంది. సో అదేదో షాద్నగర్ వెళ్ళొస్తే హైదరాబాద్ సిటీలో తిరిగినట్టు ఉంటుంది, కానీ సిటీ అవుట్స్కర్ట్స్కి వెళ్ళి మనం ఏదో చాలా దూరం వెళ్ళి ఒక వెంచర్ చూసి వచ్చాం లేకపోతే షాద్నగర్ వెళ్ళొచ్చాం అనే ఫీలింగ్ అయితే ఇప్పుడు లేదు. మీరు కావాలంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు ఆల్రెడీ చాలా మందికి ఉండే ఉంటుంది. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు ఈ వెంచర్ ఏదైతే నేను చెప్పానో భీమవరంలో ఉన్న వెంచర్ ఇది ఇంకొక 20 acres ఎక్స్టెన్షన్లోకి వస్తుంది. సో అప్పుడైనా మనం ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే షాద్నగర్ సరౌండింగ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ వెంచర్లో మనం ఒకసారి చూసి విజిట్ చేసి ఖచ్చితంగా దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మీకు ఫ్యూచర్ అప్రిషియేషన్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇట్లాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే Facebook, Instagramలో మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.